దట్టమైన కీకారణ్యం. ఆ కీకారణ్యంలో గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆ స్వామిని ముట్టుకున్నా కూడా మానవ శరీరంలా ఉంటుంది. సైంటిస్టులకు కూడా అందని ఒక గొప్ప ప్రాంతం అది. ఆ ప్రాంతం ఏంటి, దాని విశేషాలేంటి అని తెలుసుకునే ప్రయత్నంలో మనం ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నాం. ములుగు జిల్లా కేంద్రం నుండి సుమారుగా 75 కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ దట్టమైన అరణ్యంలో ఈ దేవాలయం ఉంది. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి విశేషాలేంటో తెలుసుకుందాం. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా ఇటు ఏటునాగారం కానీ, ఇటు ఖమ్మం జిల్లా నుండి కానీ, వరంగల్ జిల్లా నుండి చేరుకోవచ్చు. సుమారుగా వరంగల్ నుండి 150 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఏటునాగారం, మంగపేట మీదుగా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనం దేవాలయం చేరుకునే పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇది పూర్తిగా అడవి ప్రాంతంలో ఉంటుంది. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుండి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. మరి ఈ దేవాలయం విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతో మంది పరిశోధకులకు సైతం ఇప్పటి వరకు అంతుచిక్కని రహస్యంగా నిలిచిన దేవాలయం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ దేవాలయం. ఈ దేవాలయం మల్లూరు గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లాలో ఉంది. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులుగా పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. గోదావరి నది దక్షిణ తీరమున మల్లూరు గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో కీకారణ్యంలో ఈ దేవస్థానం ఉంది. హనుమకొండ నుండి సుమారుగా 150 కిలోమీటర్లు, నాగారం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. మానవ దేహాన్ని పోలిన దేవతామూర్తి. మానవుని శరీరం ఎలా ఉంటుందో అలాంటి లక్షణాలు కలిగిన ఒక విగ్రహాన్ని ఎక్కడ ముట్టినా కూడా మెత్తని మానవ శరీరంలా ఉంటుంది. అంతేకాదు, నాభి నుండి ఇప్పటికీ కూడా నాభి చందనం వస్తూనే ఉంటుంది. మరి ఆ రహస్యాలు ఏంటి, ఛేదించేందుకు ఎంతమంది ప్రయత్నాలు చేశారు, అయినా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో. ఈ దేవాలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. స్వామివారి శరీరం మానవ దేహం వలె మెత్తగా ఉండటం, స్వామివారి నాభి నుండి ద్రవం కారడం, స్వామివారి పాదాల నుండి ఇప్పటికీ ద్రవం వస్తూనే ఉంటుంది. ఆ ద్రవం ఎక్కడి నుంచి వస్తుంది అనే రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా ఒక జలధార వస్తూ ఉంటుంది. ఆ జలధార కొండల్లో నుండి రావడం వల్ల అనేక మూలికలతో కలవడంతో ఆ నీటికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ప్రజల ప్రగాఢ నమ్మకం. ఆ నీటిని సేవించినా శారీరక బాధలు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ్నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆ నీటిని తమ ఇండ్లకు తీసుకుని వెళుతూ ఉంటారు. చింతమణి వాటర్ సర్వరోగ నివారణి. చింతమణి అనే పేరు రాణి రుద్రమదేవి గారు పెట్టారు. సో ఇవి చాలా ప్రత్యేకమైన వాటర్, చాలా ప్యూరిటీ ఉన్న వాటర్. అండ్ ఇది చాలా మినరల్స్, చాలా ఇది తాగితే చాలా శ్రేష్టంగా మంచి వాటర్ తాగినట్టు ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. అది కరీంనగర్ జిల్లా అండి. మేము ఇక్కడ మా అత్తగారు వచ్చేసి ములుగు జిల్లాలో. ప్రతిసారి వచ్చినప్పుడల్లా మల్లూరు వెళ్దాం, చూసేద్దామని ప్రతిసారి అనుకున్నాం, కానీ ఎప్పుడు కుదరలేదు. ఈసారి వచ్చినప్పుడు అందరం కలిసి 4 ఫ్యామిలీలు కార్లలో వచ్చాము. చింతామణి వాటర్ అనేది బాగా స్పెషల్ అన్నారు. ఈ వాటర్ తాగితే సర్వరోగ నివారణలాగా పనిచేస్తుందని అన్నారు. మా చుట్టాలు కూడా వాటర్ తెమ్మన్నారు. 2 బాటిళ్ళలో తీసుకెళ్తున్నాను. దర్శనానికి వెళ్తున్నాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కావాలి, అందరూ సుఖంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఇక స్థలపురాణం చూసుకున్నట్లయితే శాతవాహనుల పరిపాలన సమయంలో అప్పుడు పరిపాలిస్తున్న దిలీపకర్ణి మహారాజుకు కలలో కనిపించి, నేను గోదావరి నది దక్షిణ తీరమున గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో గల దట్టమైన కీకారణ్యంలో గుట్టలో వెలిసి ఉన్నానని ఆ మహారాజుకు చెప్పడంతో ఆ మహారాజు వెంటనే 78,000 మంది సైనికులతో ఆ ప్రాంతాన్నంతా కూడా వెతికించారట. వెదుగుతూ ఉన్న క్రమంలో కొండను తొలిచే క్రమంలో స్వామివారి విగ్రహానికి గుణపం తగిలి నాభి వద్ద గాయం ఏర్పడింది. ఆ గాయం నుండి ఇప్పటికి కూడా ద్రవం వస్తూనే ఉంటుంది. ఆ ద్రవం సేవించిన వారికి సంతానంతో పాటుగా గ్రహపీడ దోషం, రాశి దోషాలు లాంటివి తొలగుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక చిత్రంగా పైనుండి పారే జలపాతానికి స్వయంగా రాణి రుద్రమదేవి చింతామణి జలపాతమని నామకరణం చేసినట్టుగా ఇక్కడ పూజారులు తెలుపుతున్నారు. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ స్వామివారు 9 అడుగుల 4 అంగుళాలు పొడవుతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. మరి స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటి, దాని విశేషాలేంటి, ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే దానిపై మనతో ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అసలు స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారు, ఎప్పుడు వెలిశారు, ఎలా అసలు స్థల పురాణం ఏంటి? జై శ్రీమన్నారాయణ. ఇక్కడ సుమారుగా 3-4 శతాబ్దాల కాలంలో ఈ ప్రదేశాన్ని దిలీపకర్ణి అనే మహారాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ మహారాజుకి స్వామివారి స్వప్నంలో కనపడి కొన్ని గుర్తులు చెప్తే ఆ గుర్తుల్ని ఆధారంగా చేసుకుని ఆ మహారాజు తన దగ్గరున్నటువంటి 76,000 మంది సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తొలుస్తూ స్వామివారిని వెలికితీశారు. ఆ విధంగా ఇక్కడ స్వామివారు వెలియడం జరిగింది. అయితే తొలిచే క్రమంలో అంటే స్వామివారిని బహిర్గతం చేస్తున్న సమయంలో స్వామివారికి నాభిలో గుణపం పొడుచుకోవడంతో ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో ద్రవంలాగా రావటము, స్వామివారికి బాధ కలగడం జరిగింది. అంటే ఇక్కడ స్వామివారు సశరీరంగా ఉంటారు. అంటే మానవ శరీరం ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా స్వామివారి శరీరం అంతా కూడా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉంటుంది. ఆ కారణంగా ఆయనకు దెబ్బ తగిలినటువంటి ఆ నాభి నుండి ద్రవంలాగా వస్తూ ఉంటుంది. అక్కడ పసుపు చందనం పెట్టి ఆ ద్రవంతో కలిసినటువంటి ఆ ప్రసాదాన్ని నాభిచందన ప్రసాదంగా సంతానానికి, వివాహానికి, గ్రహదోషాలకి, నక్షత్ర దోషాలకి, గ్రహణాల్లో జన్మించిన వారికి పరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది. ఎవరైతే ఆ ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చి ఉంటారో వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ గోత్రము, పేర్లతో పూజ చేసి వాళ్లకు స్వామివారి సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వామివారి మూలమంత్రం చెప్తూ ముందుగా ఇక్కడ తీర్థంతో పాటుగా వేస్తాం. ఆ తర్వాత కొంత ప్రసాదాన్ని ఇంటికి ఇచ్చి అది వాడే పద్ధతి, విధానం అంతా కూడా చెప్తారు. అంటే ఆ ప్రసాదాన్ని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇంట్లో ఉండాల్సినటువంటి, పాటించాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, సంతానం కోసం తీసుకున్నటువంటి దంపతులు ఏం చేయాలి, వాళ్ళు ఎప్పుడెప్పుడు కలవాలనే విషయాలు కూడా అన్నీ వివరంగా చెప్పడం జరుగుతుంది. దానికి టికెట్ అంతా కూడా ఉంటుంది. దానికి మొత్తంగా 2,616 రూపాయలు అవుతుంది. అంటే టికెట్కి, చందనానికి అంతా కలిపి. మనం చూసుకున్నట్టయితే స్వామివారు మానవ శరీరం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. మరి మా ప్రేక్షకుల కొరకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామా? ఒకసారి అందరూ కూడా స్వామివారి ఇక్కడ వక్షస్థలంలో కనుక చూసుకుంటే ఇక్కడ స్వామివారి వక్షస్థలంలో ఈ పుష్పాన్ని కనుక చూస్తే ఇలా లోపలికి వెళ్తుంది. అయితే మీకు చూపించడం వరకు మాత్రమే వక్షస్థలంలో చూపిస్తాం, కానీ ఈ ప్రదేశం అంతా కూడా అలాగే ఉంటుంది. ఆయన కట్టిన వస్త్రం అయినా, మెళ్ళో వేసిన పూలమాలైనా 2 వైపులా నొక్కిపెట్టి ఉంచడం. మీరు ఈ పక్కగా కూడా చూడొచ్చు. ఇలా తెలుస్తుందండి. ఇలా స్వామివారి శరీరము, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా అలా సున్నితంగా ఉండటం వల్ల ఆయనకి దెబ్బ తగిలినటువంటి ఆ నాభి నుండి ద్రవంలాగా వచ్చిందనమాట. అలా అక్కడ పసుపు చందనం పెట్టిన ప్రసాదాన్ని నాభచందన ప్రసాదంగా భక్తులకు వినియోగం చేస్తారు. ప్రతి శని ఆదివారాల్లో 10:30 నుండి 12:30 గంటల మధ్యన ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం జరుగుతుంది. తిల తైలాభిషేకం అంటాం. దోష పరిహారార్థంగా శనీశ్వరుడికి మాత్రమే చేసేటువంటి తైలాభిషేకం ఇక్కడ అన్ని రకాల సమస్యలకి పరిష్కారం కోసం, అలాగే ఇబ్బందులైతే తగ్గించడం కోసం, కోరికలైతే నెరవేర్చుకోవడం కోసం, దోషమైతే పరిహారం కోసం భగవంతుడు స్వయంగా తన భక్తుల కోసమని అడిగి చేయించుకుంటున్నాడు. అందువల్ల ఇక్కడ విష్ణువాలయం అయినా సరే స్వామివారికి తైలాభిషేకం ప్రత్యేకం. అభిషేక సమయంలో ఈ అలంకారం అంతా కూడా తీసేసి ఉంటుంది. ఆ సమయంలో స్వామివారి ఇక్కడ ఏ విధంగా అయితే వెలిశారో ఆ విధంగా తన నిజ రూపంలో తన భక్తులకి దర్శనమిస్తారు. మనం స్పష్టంగా చూడాలంటే అభిషేకంలో అలంకారం తీసేసినప్పుడు మాత్రమే చూడడానికి వీలు పడుతుంది. అంతేకాకుండా స్వామివారి
పాదాల వద్ద ఒక ప్రత్యేకమైన జలధార ఉందని, అది ఎన్నో సర్వ రోగ నివారణగా కూడా ఉపయోగపడుతుందని చెప్పి చాలా చెప్తున్నారు. అదేవిధంగా స్థల పురాణంలో కూడా ఉంది. మరి దానిపై ఏమంటారు? ఇక్కడ ఇందాక చెప్పిన విధంగా స్వామివారు నిలబడి ఉంటారు అని, అంటే ఆయన ఇక్కడ నిలబడినందువల్ల ఆయన ఎత్తు పాదాల నుండి కిరీటం వరకు 9 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో ఉన్నాడు. మరి ఆయనకు అభిషేకం చేయడానికి, అలంకారం చేయడానికి ఇబ్బందిగా ఉంటుందనే కారణంతో ఈ గద్దె ఏర్పాటు చేశారు. అందువల్ల మనకు స్వామివారు బయటికి భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది మోకాళ్ళ కింద భాగం వరకే, పాదాలు బయటికి కనపడే అవకాశం లేదు. అందువల్ల ఆయన తన భక్తులను అనుగ్రహించిన విధానమే చింతామణి తీర్థం. ఇక్కడ స్వామివారి పాదాల కింద నుంచి మొదలైనటువంటి ఆ ధార, ఆ నీళ్లు కింద చింతామణి అంటారు, అక్కడ వస్తూ ఉంటుంది, మొదలు చివర అన్నమాట. అయితే ఆ నీళ్లు ఇక్కడ నుంచి మొదలై రావడంలో భూమి లోపలి భాగాల్లోంచి ఎక్కడెక్కడో తిరుగుతూ పారుతూ వస్తున్నప్పుడు అడవి ప్రాంతం అవ్వడము, అందులోనూ ఇక్కడ ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కలు మూలికలు కూడా కొన్ని వేలల్లో ఉన్నాయి. ఆ విధంగా కనుక్కోవడం కూడా జరిగింది. వాటి కారణంగా ఆ లోపల నుంచి వస్తున్నప్పుడు ఆకులు, వేర్లు, చెట్లు, మూలికలు అన్నీ కలుపుకుంటూ వస్తాయి. అందువల్ల ఆ నీళ్ళకి ఔషధ గుణాలు కూడా ఏర్పడ్డాయి. వాటికి ఉన్నటువంటి ఆ ఔషధ గుణాల కారణంగానే ఆ నీళ్లు చెడిపోకుండా కూడా నిల్వ ఉంటాయి. మనం ఎంతకాలమైనా నీళ్ళని నిల్వ చేసుకోవచ్చు. అలా నిల్వ చేసుకున్నటువంటి ఆ నీళ్ళని ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక ఒక ఔషధంలాగా కూడా ఉపయోగించుకోవచ్చు. చింతామణి అనేది ఆ నీళ్ళు వస్తున్నటువంటి ఆ ప్రదేశం పేరు. రుద్రమదేవి పరిపాలనా కాలంలో ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు నామకరణం చేసిందట. ఆ విధంగా చింతామణి తీర్థం అనేది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఉపయోగించుకోవడానికి ఔషధంలాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ దేవాలయంపై కొంతమంది పరిశోధనలు చేసినా కూడా వారికి ఇంతవరకు కూడా అంతు చిక్కలేదు అన్న ఒక ప్రశ్నగా మాత్రమే మిగిలిపోయింది ఈ దేవాలయం అనేది తెలుస్తుంది. మరి దానిపై భగవంతుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. మనం దాన్ని శోధించాలనే ఆలోచనతో కాకుండా భక్తితో మనం ఏ విధంగా చూడాలో భగవంతుడిని ఆ విధంగా చూస్తేనే బాగుంటుంది. అంతే కదండి, మనుషులైనా సరే ఒక్కొక్కరిని మనం ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటాం. అలా తారతమ్య భేదాలు లేకుండా, తేడాలు లేకుండా మనుషులు ఎలా అయితే కలిసి ఉండాలో భగవంతుడి విషయంలో కూడా భగవంతుణ్ణి శోధించాలనే ఆలోచన కాకుండా భక్తితో కనుక చూసినట్టయితే కనుక ఎవరికి ఏ సందేహాలు, అనుమానాలు కూడా ఉండవు. ఇక్కడ మాత్రం స్వామివారు ఆ విధంగా ఉండడం అనేది ప్రత్యేకమైనది. మనం ఆ విధాన్ని వచ్చి అభిషేకంలో చూసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ విగ్రహం కూడా, అంటే మానవ శరీరం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మెత్తదలతో ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా స్వామివారి శరీరం నుండి జలధార అనేది వస్తూనే ఉంటుంది. అలాగే స్వామివారికి ఎప్పుడైతే పరిశోధన చేస్తున్న క్రమంలో స్వామివారి నాభి వద్ద దెబ్బ తాకలడంతో దాని నుండి నాభి చందనం వస్తుంది. ఆ చందనాన్ని కూడా ప్రత్యేకంగా పిల్లలు కాని వారికి, అదేవిధంగా వివిధ ఇబ్బందులు పడుతున్న వారికి ప్రత్యేక పూజలు చేసి ఇవ్వడం ద్వారా వారికి ఉపశమనం కలుగుతుందని స్వామివారు చెప్తున్నారు. ఈ దేవాలయంలో ఇప్పటికీ కూడా కొన్ని గుహలు ఉన్నాయని, వాటిని రాక్షస గుహలుగా పిలుస్తుంటారు. ఆ రాక్షసులను సంహరించిన అనంతరం స్వామివారు ఇక్కడ వెలిశారని ప్రసిద్ధి. స్వామివారి దేహాన్ని ఎక్కడ ముట్టుకున్నా కూడా మానవ శరీరంలా శుతిమెత్తగా ఉంటుంది. అంతేకాకుండా పుష్పం ద్వారా స్వామివారి దేహంపై వచ్చినట్లయితే ఒక రకమైన ద్రవం కూడా కారుతూ ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రత్యేకించి శని, ఆదివారాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కలుగుతుంది. స్వాతి నక్షత్రమున స్వామివారు జన్మించారు కనుక స్వామివారికి ఆ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులతో పాటుగా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంతో పాటుగా అంతర్రాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అరణ్య ప్రాంతానికి చేరుకుంటారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. మరి వారి ఇక్కడికి రావడానికి కారణాలు ఏంటి, వారి అనుభవం ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇక్కడికి ఎప్పుడైనా చూస్తున్నారు ఏంటి, అసలు మీరు ఎలాంటి అనుభవం? నరసింహస్వామి భక్తులము ఎప్పుడు లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి యాదగిరిగుట్ట అటు పోతుంటాము. ఇక్కడ విశిష్ట తెలుసుకొని హైదరాబాద్ నుంచి, మాది సరూనగర్, మాది హైదరాబాద్ నుంచి
ఇప్పుడు మేము వచ్చాము ఇక్కడికి దర్శనం చేసుకుందామని. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిసి లక్ష్మీనరసింహ స్వామి చాలా పవర్ఫుల్ అని తెలిసింది. అందువలన మేము ఈసారి నుంచి నరసింహస్వామి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాము ఇంత దూరం. ఈ విశిష్టత తెలుసుకొని మేము ఇక్కడ ఇంత దూరం వచ్చి నరసింహస్వామి దర్శనం చేసుకొని వెళ్తాం. మాకు మంచి కోఆపరేట్ చేసి ఆయన దర్శనం భాగ్యం కలిగించారు. S6 మంచిగా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం. S6 వాళ్ళకు సార్ నమస్కారం. మీరు చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇక్కడ స్థల పురాణం ఏంటి అసలు? ముందుగా S6 వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. నేను ఆర్టీసీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తాను. కరీంనగర్లో దీని విశిష్టతను మా ఆఫీస్ వాళ్ళు వచ్చారు. ఆఫీస్ స్టాఫ్ అంతా చెప్పగా మార్నింగ్ 6కి బయలుదేరి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తే కనుక మంచి జరుగుతుంది, మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయనే విశిష్టత తెలుసుకొని ఇక్కడికి మా కుటుంబ సభ్యులతో సపరివారంగా మార్నింగ్ బయలుదేరి ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంది. అయ్యగారు కూడా చాలా పూజల్లో దాని విశిష్టత ఎప్పుడు వెలిసింది, స్వయంభూ అనే విషయాలు తెలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇంత విశిష్టత గల ఈ అరణ్య ప్రాంతంలో స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాల్సిందిగా నేను కూడా అందరి భక్తులకి మనవి చేస్తున్నాను. ఆ కోరికలు నెరవేరిస్తే కనుక మళ్ళీ వస్తామని మొక్కు చెల్లించుకుంటామని ఒక మొక్కుకొని మేము తిరుగు ప్రయాణం అవుతున్నాము. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కుటుంబంతో అందరము ఆరోగ్యంగా ఉండాలని కూడా కొంతమంది భక్తులు వచ్చారు. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడికి ఏ విధంగా వచ్చారు, ఏంటి? మేము ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాము. ఇక్కడ విశిష్టత తెలుసుకొని వచ్చినాము. ఇక్కడ మొక్కుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయని తెలుసుకున్నాము. సో కరీంనగర్ నుండి వచ్చినాం. చాలా హ్యాపీగా ఉన్నది. హోప్ కోరుకున్న కోరికలు నెరవేరితే మళ్ళీ తప్పకుండా వస్తాము. ఇక్కడ ప్లేస్ కూడా మంచిగా ప్రశాంతంగా మంచిగా ఉంది. అంటే ఎప్పుడు సిటీ వాతావరణాన్ని మనం చూస్తుంటాం కదా, ఇక్కడ ఈ అరణ్యంలో ఇలాంటి వాతావరణం ఎలా అనిపించింది? మస్తు ప్లెజెంట్గా ఉంది అంత వాతావరణము. రావడం ప్రకృతి అంతా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాము. డ్రైవ్ కూడా. మహిదర్ హైదరాబాద్ నుంచి వస్తున్నాను. శ్రీ హేమాచల నరసింహస్వామి ఆలయానికి నేను గత 3 ఏళ్లుగా వస్తున్నాను. నా సమస్యలు కానీ నా కోరికలు కానీ అన్నీ తీరుతున్నాయి. నా ఆరోగ్యం అప్పుడు క్షీణించి ఉండింది. నేను వచ్చాను, తర్వాత నాకు మెరుగుపడింది. ఆ తర్వాత మా అమ్మాయి వివాహం చేయగలిగాను. అన్నీ నాకు సక్రమంగా జరిగింది. ఆ స్వామివారి దయ కృప మా అందరి మీద ఉండాలని సర్వే జన సుఖినో భవంతు. హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులు కొంతమంది కూడా ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఏంటి అసలు ముఖ్యంగా ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తూ ఉంటారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అలాగే ఇక్కడికి భక్తులు ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత, చాలామంది భక్తులు సంతానం లేని వాళ్ళు బాగా వస్తారు. అట్లనే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కానీ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు కానీ, గ్రహదోష పీడితులైన వాళ్ళు ఎవరైనా కానీ ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే వాళ్ళ కోరికలు నెరవేరడం జరుగుతున్నాయి. అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చిపోతున్నారు. అసలు వీళ్ళకి ఎట్లా తెలిసింది, ఎట్లా వచ్చిపోతున్నారు అని మాకు కూడా అర్థం కాదు. వాళ్ళు చెప్పే అనుభవాలు ఛత్తీస్గఢ్ నుంచి, ఇటు మహారాష్ట్ర, ఒరిస్సా, ఢిల్లీ నుంచి కూడా వస్తుంటారు. అసలు వీళ్ళకి ఎట్లా తెలిసింది ఇదంతా మాకు కూడా అర్థం కాని పరిస్థితి. అంత భక్తులు అంటే ఆధారాలతోటి మాకు ఇట్లా జరిగింది అని మరి చెప్పుకుంటున్నారు. స్వామివారు చాలా పవర్ఫుల్. గతంలో ఇక్కడ ఏదన్నా పొరపాటు చేసి వచ్చినా కానీ ఈగలు కుట్టేటి, కందిరీగలు కుట్టేటి, ఇక్కడ నుంచి దిగిపోయేంత వరకు కుట్టేటి. సరే, ఇప్పుడైతే మా చిన్నప్పుడు జరిగింది, అది మేము కూడా చూసినాం, మాకు కూడా తెలుసు. మేము కూడా ఉరికిన వాళ్ళమే. ఇక్కడ వేరే కొన్ని పనులు వీళ్ళు చేస్తే వాళ్ళనే కాదు అందరినీ కూడా కరుస్తాయి అన్నమాట. చాలా ప్రాముఖ్యతమైన టెంపుల్, చాలా పేరు వచ్చింది, దినదిన అభివృద్ధి చెందుతున్నది. చూసుకున్నాం కదండి, భక్తులు కూడా అంటే ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు మరింత అభివృద్ధి చేస్తే ఇంకా భక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టుగా స్వామివారి పాదాల నుండి ఇక్కడి వరకు వస్తున్నటువంటి చింతామణి జలపాతం ఇదే. ఇక్కడ చూసుకున్నట్టయితే భక్తులు చాలా మంది కూడా ఈ నీటిని పట్టుకుపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ స్నానాలు ఆచరించి వారి పుణ్య స్నానాలు చేస్తూ వారు కోరిన కోరికలు
తీరాలంటూ స్వామివారికి మొక్కుకుంటున్నారు. ఈ నీటిని సర్వరోగ నివారణగా వాడతారని చెప్పి, ఈ నీరు ఎంత కాలం నిల్వ ఉంచినా కూడా ఎలాంటి బ్యాక్టీరియా దరిచేరదని చెప్పి, క్రిములు కానీ ఏవి కానీ నీటికి దరిచేరవని చెప్పి చెప్తున్నారు. అలాంటి పవిత్రమైన నీరుగా ప్రజలు భావిస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో SX న్యూస్, మల్లూరు.